ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? ప్రతి ఉదయము దేవుని కృప నూతనంగా ఉన్నదట. ప్రతిదినము నూతన కృపలను దేవుడు ఇచ్చి ఆ దినము మనము దాటిపోవుటకు దేవుడు సహాయము చేయుచున్నారు. అందుకే యేసుతో కూడా మనం నడవవలను. ఈ కాలము వేదగ్రంథంలో చెప్పబడినది. ఇది కడవరి కాలము. యేసుక్రీస్తు యొక్క రాకడ, లోకము యొక్క అంతము సమీపంగా ఉన్నది. దానికి ఏమి గుర్తు అని యేసు చెప్పినప్పుడు, అనేక స్థలములలో మహాభూకంపములు కలుగును, సంహారపు వ్యాధులు వచ్చును, యుద్ధములు కలుగును, కరువు వచ్చును. ఇవన్నీ చాలా ముఖ్యమైన గుర్తులని యేసుక్రీస్తు చెప్పారు. అందులో చూడండి, ఈ దినాల్లో సంహారపు వ్యాధి, కరోనా సంహారపు వ్యాధి ప్రపంచమంతా బాధింపు కలుగజేసి వెళ్ళింది. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధము ప్రారంభమైనది. పలు దేశములు యుద్ధములో చేరుట, ప్రపంచమంతా యుద్ధం వల్ల ఆర్థిక బాధింపు కలుగుట, అవన్నీ ఇప్పుడు మనం కన్నులారా చూచుచున్నాము. అదేవిధంగా ఒక గొప్ప కరువు లోకమంతా కదిలింపబడి బాధింపు కలుగజేసే కరువు వచ్చే పరిస్థితులు వచ్చిచున్నవి. యేసు చెప్పిన మాట ప్రకారం అది కలుగును. అయ్యో, కరువు వస్తే ఏం చెయ్యాలండి అని మీరు అనుకుంటున్నారా? దేవుడొక వాక్కునిస్తున్నారు. 33వ కీర్తన 19వ వచనములో, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉన్నది. కరువు కాలములో మిమ్మల్ని సజీవులుగా కాపాడుటకు, కాపాడి నడిపించుటకు దేవుని దృష్టి మీ మీద ఉన్నదట. ఎవరు వారు అంటే నీతిమంతులు. ఒక మనుష్యుడు నీతిమంతునిగా జీవించుటకు తనను సమర్పించుకుని దేవునితో కూడా నడుచుచూ వచ్చితే, మన చుట్టూ కరువు కాటకములు ఏర్పడినను దేవుడు మిమ్ములను కాపాడి పోషించి నడిపించెదరు. ఇదే వాగ్దానము. వేదగ్రంథంలో చూడండి, ఇశ్రాయేలు దేశంలో ఒక గొప్ప కరువు కలిగినది. ఒక గొప్ప కరువు కాలము. ప్రభువు చెప్పినట్లు కరువు వచ్చింది ఏలియా కాలములో. ఒక పేద విధవరాలు, ఆమె వచ్చి, ఇక కరువు కాలములో మనం జీవించలేము, చివరిగా కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నది, దాన్ని రొట్టె కాల్చి తిన్న తర్వాత ఇక చావే మనకు గతి, నమ్మకమును కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నది. దేవుడా విధవరాలకు సహాయము చేయునట్లుగా ప్రవక్తను అక్కడకు పంపి కరువు కాలమంతయు ఆమెను పోషించి కాపాడినారని వేదములో చూచుచున్నాము. కరువు కాలంలో దేవుని సేవకుడైన ఏలియాను పోషించుటకు కాకులను ప్రభువు పంపుచున్నారు. ఒక విధవరాలు ద్వారా పోషించుచున్నాడు. అవి లేని పక్షమున దేవుని దూత ద్వారా దేవుడు పోషించి కాపాడుచున్నారు. కనుక కరువు కాలంలో మనల్ని కాపాడుటకు దేవునికి సాధ్యము. కనుక ఈ విధంగా కరువులు, బాధలు కలిగినప్పుడు సోలిపోకండి, భయపడకండి. కడవరి కాలము ఇలాగే ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో మనల్ని కాపాడి పరామర్శించుటకు, మనల్ని పోషించి కాపాడుటకు యేసు మనతో కూడా ఉన్నారు. ఆ విశ్వాసమును విడిచిపెట్టకండి. ఇప్పుడు కూడా నా జీవితంలో కరువేనండి. ఒక ప్రక్క డబ్బు కష్టము, అప్పు సమస్య, అవసరమునకు ఏమి చెయ్యాలో తెలియడం లేదు, కరువులో చిక్కుకున్నట్లుగా కనిపించుచున్నాము. అన్నీ ఉన్నను ఏమీ లేనట్లుగా కనబడుచున్నది. అలా కష్టపడుచూ ఉన్నారా? దేవుడు చెప్పుచున్నారు, నా కుమారుడు, నా కుమార్తె, ఈ నీ ఇబ్బందికరమైన కరువు కాలములో నేను నిన్ను పోషించెదను, వస్త్రములను ధరింపజేసేదను, నీ అవసరాల్ని సంధించెదను, నిన్ను పరామర్శించేదనని దేవుడు చెప్పుచున్నారు. కనుక కలత చెందకండి, భయపడకండి, ప్రభువుని ఆనుకొనుడి. మీరు నాకు చాలు, నా అవసరాల్ని సంధించి నడిపించెదరు అని విశ్వాసంతో చెప్పండి. అద్భుతంగా నడిపించెదరు. ప్రార్థించెదమా? తండ్రి, కరువు కాలంలో మమ్ములను పోషించి కాపాడి నడిపించుచున్న దేవునిగా ఉన్నారు. ఈ కుమారుడు, ఈ కుమార్తె ఒక ఇబ్బందికరమైన అవసరముల మధ్యలో వెళుచున్నారు. ఒక కరువు కాలములో బాధింపబడిన పరిస్థితుల్లో మీరు వాక్కునిచ్చినట్లుగా ఈ దినము వారికొక అద్భుతము చేయుడి. వారి అవసరాలన్నింటినీ మీరు దర్శించండి. వారి కరువులన్నింటినీ ప్రభువు మార్చుడి. మీ వాగ్దానం ప్రకారం ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.